నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యోగాంధ్ర క్యాంపెయిన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి యోగా పోటీలు. ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలి. పిలుపునిచ్చిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం. తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గా చేసుకుని చెడు వ్యసనాలకు చెడు మార్గాలకు బానిసలుగా మారుతున్న వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన తిరుపతి జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు. వార్తల్లోని వివరాలు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం 8:30 గంటలకు కృష్ణాపురం ఠాణా నుండి ఇందిరా మైదానం వరకు అవగాహన ర్యాలీ నిర్వహిస్తామని, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర క్యాంపెయిన్ యోగా పోటీ ప్రణాళిక ప్రకారం నగరపాలక సంస్థ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో యోగా పోటీలు నిర్వహించబడతాయని కమిషనర్ మౌర్య తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు మరియు పౌరులు ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించుకునేందుకు ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఈ పోటీలు మే 26 నుంచి జూన్ 18వ తేదీ వరకు నిర్వహించబడతాయని తెలిపారు. ఇందులో వ్యక్తిగత, గ్రూప్ ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు జ్ఞానపరమైన పోటీలు నిర్వహించబడతాయని తెలిపారు. సచివాలయ, నగర మరియు జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పరిచి పోటీలు నిర్వహించబడతాయన్నారు. పాల్గొనదలిచిన వారు సచివాలయ కార్యదర్శి, నగరపాలక సంస్థ మరియు జిల్లా స్థాయి నోడల్ అధికారుల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించాలని, ప్రతి స్థాయిలో పద్ధతి, న్యాయత, భద్రత, ప్రామాణికతకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నారు. అవసరమైన మౌలిక సదుపాయాలు అందించబడతాయని తెలిపారు. నగరపాలక స్థాయి విజేతలు జిల్లాకు, జిల్లా స్థాయి విజేతలు రాష్ట్ర స్థాయి ఫినాలేకు ఎంపికవుతారని, ఇందులో పోటీ న్యాయ నిర్ణేతలదే తుది నిర్ణయం అన్నారు. యోగాంధ్ర క్యాంపెయిన్ ద్వారా యువతకు ఆరోగ్యాన్ని, సాంస్కృతిక మౌలిక విలువలను బోధించడమే లక్ష్యమన్నారు. ఇది ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ఒక పునాది వేస్తుందన్నారు. మరింత సమాచారం కొరకు సచివాలయ కార్యదర్శిని లేదా నగరపాలక అధికారిని సంప్రదించాలని కమిషనర్ ఆ ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము యోగాంధ్ర అనే ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ యోగా డే మనకి జూన్ 21న ఉంది కాబట్టి దాని ముందు 1 month లాంగ్ ప్రోగ్రాము ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ప్రజలలో అడాప్ట్ చేయించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా రేపు కార్పొరేషన్ పరిధిలో ఒక ర్యాలీ కూడా కండక్ట్ చేస్తున్నాము. అలాగే యోగా కాంపిటీషన్స్, వార్డు లెవెల్లో యోగా కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా మనము మాస్టర్ ట్రైనర్స్ కొందరిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ట్రైన్ చేయడం జరిగింది. ఆ మాస్టర్ ట్రైనర్స్ మళ్ళీ మనం యోగా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ట్రైన్ అయ్యి ఉంటారో వాళ్ళకి ట్రైన్ చేయడం జరుగుతుంది. ఇది ఒక ఆర్మీలాగా యోగా ని ఐడెంటిఫై చేసేసి ఎవరినైతే ట్రైన్ చేయాలని ట్రైన్ చేసి వాళ్ళందరికీ కాంపిటీషన్స్ పెడతాము. ప్లస్ జిల్లాలో ప్రతిరోజు అంటే వీక్కి, వారానికి ఒకరోజు ఒక ఏరియాలో, చంద్రగిరి ఫోర్ట్ ఇలా డిఫరెంట్ ఏరియాస్లో కూడా ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. రేపైతే మనం 8:30కి ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం కార్పొరేషన్ పరిధిలో. సో షాపింగ్ కాంప్లెక్స్, ఆంజనేయ స్వామి గుడి నుంచి అండ్ ఇందిరా మైదాన్ వరకు ఈ ర్యాలీ ఉంటుంది కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 37 వినతులు వచ్చాయని కమిషనర్ మౌర్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా 10 మంది తమ సమస్యలు తెలుపగా 27 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. తమ వార్డులో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ, ఆర్సి మురికృష్ణ, కార్పొరేటర్లు శైలజ, నరసింహాచారి, నరేంద్రలు కమిషనర్ను కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, నెహ్రూ వీధిలో ఇంటి కొలాయి తొలగించినా బిల్లు వస్తోందని పరిష్కరించాలని, వైఎస్ఆర్ మార్గ్లో టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, శ్రీకృష్ణ నగర్లో చర్చి నుండి వచ్చే శబ్దాల వలన ఇబ్బందులు పడుతున్నామని పరిష్కరించాలని, రాఘవేంద్ర నగర్ నందు వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, రవీంద్ర నగర్, వెంకటేశ్వర కాలనీ నందు సీసీ రోడ్లు, నీటి సౌకర్యం కల్పించాలని, జగనన్న కాలనీలో తనకు ఇచ్చిన స్థలం రాళ్ల మధ్యలో ఉందని వేరొక చోట ఇప్పించాలని, మధురా నగర్లో కొద్దిపాటి వర్షానికే నీరు చేరుతున్నాయని పరిష్కరించాలని, కొరమీనగుంటలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని, చంద్రశేఖర్ కాలనీలో యూడిఎస్ ఓవర్ఫ్లో అవుతోందని అరికట్టాలని, చెన్నారెడ్డి కాలనీలో పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టాలని, సాయి విష్ణు లేఅవుట్లో ఆక్రమణను నివారించాలని కోరారని తెలిపారు. ఆయా సమస్యలను విభాగాల వారికి పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి,
డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, డీసీపీ మహాపాత్ర, ఫైర్ డీఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి సోమవారం నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ప్రజల నుంచి జిల్లా ఎస్పీ నేరుగా ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులు తమ సమస్యలను చెప్పిన వెంటనే సంబంధిత పోలీసు సిబ్బందితో ఫోన్లో మాట్లాడి బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. ప్రతి ఒక్క సిబ్బంది ప్రజల సమస్యలను పరిష్కరించడంలో జవాబుదారీతనం కలిగి ఉండాలన్నారు. ప్రత్యేకించి వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మరోసారి సిబ్బందికి ఆదేశించారు. అవకాశాన్ని బట్టి వికలాంగులు, వృద్ధులు, మహిళల సమస్యలను సత్వరమే సమగ్ర విచారణ జరిపి వారి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి రానటువంటి ప్రజలు జిల్లాలోని పోలీస్ స్టేషన్లో, సర్కిల్ కార్యాలయాలు, సబ్ డివిజన్ కార్యాలయాలలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఆ ఫిర్యాదులను మీకోసం ప్రజా సమస్య పరిష్కార వేదిక ఫిర్యాదులుగానే పరిగణించి సకాలంలో సత్వర న్యాయం చేయటం జరుగుతుందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఆయా పోలీస్ స్టేషన్లో అధికారులు స్పందించని పక్షంలో అలాంటి సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ రోజు 74 ఫిర్యాదులు వచ్చాయని వాటిని సంబంధిత పోలీసు అధికారులకు అప్పగించి సకాలంలో పరిష్కార మార్గం చూపవలసిందిగా ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పరిపాలన అదనపు ఎస్పీ రవి మనోహరాచారి, ఎస్బీసీఐ సాదిక్ అలీ, సిఐలు శ్రీరాములు, జయచంద్ర, మురళి తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్ కి జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇవ్వాలని టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు మరియు రాష్ట్ర యాదవ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ నరసింహ యాదవ్ తిరుపతి ప్రెస్ మీట్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలియజేశారు. రేపటి నుండి కడపలో 3 రోజుల పాటు జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ యాదవ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ నరసింహ యాదవ్ పిలుపునిచ్చారు. వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టుపై మాట్లాడుతూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అక్రమ తవ్వకాల ద్వారా ఖనిజ సంపదను రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీ చేయటమే కాకుండా తన సొంత నియోజకవర్గంలో అక్రమ తవ్వకాలతో కోట్లు గడించిన కాకాని గోవర్ధన్ రెడ్డి అతని వెనుక ఉండి భారీ ఎత్తున దోపిడీకి పాల్పడ్డ ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి చిట్టా త్వరలోనే వెలుగులోకి వస్తుందని నరసింహ యాదవ్ తెలియజేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి అక్కడి నుంచి భారీ ఎత్తున కూడా నిధులు తరలించే కార్యక్రమమే ఈ అక్రమ తవ్వకాలని ఆ రోజే కూడా విమర్శిస్తే ఆ రోజు సోమిరెడ్డి చంద్ర ఏదైతే అక్రమాన్ని ప్రశ్నించి ఆ స్పాట్కి వెళ్ళి దాన్ని నిలుపుదల చేయాలని చెప్తే ఆ రోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి పైన అక్రమ కేసు పెట్టడం, పోలీసులతో దౌర్జన్యంగా కూడా ఆ రోజు రాత్రి పూట ఆయన అక్కడి నుంచి లిఫ్ట్ చేయడమే కాకుండా ఆయన పైన కేసులు పెట్టి ఏ విధంగా ఇచ్చేసారో మనం చూసాం. ప్రత్యక్షంగా కూడా నేను కూడా ఆ రోజు అక్కడ ఉండడం జరిగింది. ఈ విధంగా కోట్లాది రూపాయలు దండుకొని 55 రోజులుగా తప్పించుకొని తిరిగాడు ఇతను. ఏదైతే కేసులో ఇతని పేరు ఇన్వాల్వ్ అయిందో తెలుసుకొని 55 రోజులు, 2 రోజులు కూడా ఒక చోట్ల ప్రతి 2 రోజులకి మకాం మారుస్తూ తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. అలాంటిది నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా దీని వెనక ఎవరున్నారో, ఇతని భారీ ఎత్తున ఎన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా ఆ నియోజకవర్గంలోనే కాకుండా పక్క నియోజకవర్గాల్లో కూడా ఈ అక్రమ తవ్వకాల ద్వారా కోట్లాది రూపాయలు ప్రజా ధనాన్ని ఏ విధంగా దోచారనేది రాబోయే విచారణలో, ఈ అరెస్ట్ అయిన తర్వాత విచారణలు అన్ని కూడా బహిర్గతమవుతాయి. ఈ రోజు 10-12 నెలలు కాకముందే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గాని వాళ్ళ నాయకులు గాని వల్లిస్తున్న మాటలు చూస్తే ఏ విధంగా వాళ్ళు దొంగ అని పరిగెత్తినట్టున్నది వాళ్ళ యొక్క ప్రవర్తన. ఈ 10 నెలలుగా కూడా చూస్తే ఏమాత్రం భయం లేకుండా, ఏమాత్రం ఇదే మొత్తం ధ్వంసం చేయడమే కాకుండా ఏదైతే లిక్కర్ కేసు విషయంలో వస్తే మొత్తం కూడా ఏ విధంగా గాంధీ షాపులు అవన్నింటిలో కూడా ఏది ఆన్లైన్ ఇది లేకుండా కోట్లాది రూపాయలు ఏ విధంగా దోచారో ఈ అక్రమ తవ్వకాల్లో అన్నింటిలో కూడా డైరెక్ట్ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందనేది త్వరలో కూడా తేటతెల్లమవుతాదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ కాకాని గోవర్ధన్ రెడ్డి ఏదైతే ఇంకా ఏ అక్రమాలకు పాల్పడ్డారో అవన్నీ కూడా ప్రజల ముందుకు తెచ్చేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం
ముందుకు వస్తుంది. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో, ఎవరైతే ప్రజాధనాన్ని లూటీ చేశారో వాళ్ళందరిపైన కూడా చర్యలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేయడం, అతనే కాకుండా ఇంకా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా తెలియజేస్తూ, ఏది ఏమైనా కూడా ఈ యొక్క కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో కూడా ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఈ విధంగా చెప్పుకుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే జిల్లాల్లో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసిన ఈ నాయకులందరూ కూడా త్వరలోనే వాళ్ళకి శిక్షింపబడతారని కూడా న్యాయస్థానాల్లో తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గా చేసుకుని చెడు వ్యసనాలకు, చెడు మార్గాలకు బానిసలుగా మారుతున్న వారిపై తిరుపతి జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. నగరంలోని శ్రీనివాస మంగాపురం, గరుడవారధి, 100 ఫీట్ రోడ్డు, చంద్రగిరి హైవేపై 10 మంది సభ్యులతో కలిసి బైక్ రేసులు, బైక్తో స్టంట్స్, బైక్తో ఆర్ట్స్ చేస్తున్నట్లు పోలీసుల వారి విచారణలో తెలిసిందే. అర్ధరాత్రి సమయంలో నగరంలోని విశాల రోడ్లపైన, ఫ్లైఓవర్ పైన, జాతీయ రహదారిపైన బైక్ రేసులు నిర్వహిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి యువకులను ఆకర్షిస్తున్న అకౌంట్స్ ను గుర్తించి 5 యువకులను ట్రాఫిక్ పోలీసు సిబ్బంది అదుపులోకి తీసుకోవడం జరిగింది. యువకులతో పాటు వారి తల్లిదండ్రులను తిరుపతి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. కుటుంబ సభ్యులు కూడా సమయం దాటిన తరువాత ఇంటికి రాకుండా ఏం చేస్తున్నారో అని మీ పిల్లలపైన మీరు కూడా నిఘా పెట్టాలన్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత మీ పిల్లలు ఇంటికి వస్తే మీరు గట్టిగా ప్రశ్నిస్తే మీ బిడ్డ మరోసారి తప్పు చేయడని, చెడు మార్గంలో నడవరని కుటుంబ సభ్యులు కూడా గుర్తించాలంటున్నారు. 5 యువకులకు బైక్ రేసులకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ ను వారితోనే శాశ్వతంగా డిలీట్ చేయడం జరిగిందని, బైక్లు రేసులు నిర్వహిస్తున్న యువకులపై కేసులు నమోదు చేస్తే వారి భవిష్యత్తు అంధకారం అవుతుందని మొదటి తప్పుగా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించామంటున్నారు. బైక్ రేసులు నిర్వహించి సోషల్ మీడియాలో పెడుతున్న వారి అకౌంట్స్ ను తిరుపతి జిల్లా సైబర్ క్రైమ్ పోలీస్ వారు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉంటారని మర్చిపోవద్దని విజ్ఞప్తి చేశారు. అర్ధరాత్రి బైక్ రేసులు నిర్వహించడం వలన మీతో పాటు మీ తోటి వారికి ఇబ్బందులు ఎదురవుతాయని గుర్తుంచుకోవాలన్నారు. ఏదైనా జరగరాని ఘటనలు జరిగితే నీ కుటుంబంతో పాటు మీకు మరో కుటుంబాన్ని మీరు రోడ్డు మీద పడేసిన వారు అవుతారని తెలుసుకోవాలని మనవి చేశారు. బైక్ రేసులు నిర్వహించేవారు పోలీసు వారికి సహకరించి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని ఆశిస్తున్నామన్నారు. అలా కాదని మరోసారి రోడ్డు మీద బైక్ రేసులు నిర్వహించినా దానిని మళ్లీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించడం జరిగింది. తిరుపతి నగరంలో తిరుపతి ఎస్పీ గారి ఆదేశాల మేరకు సోషల్ మీడియాలో బైక్ రేస్ చేస్తూ స్టంట్స్ చేసే వాళ్ళ మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. అదే విధంగా భాగంగా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో ఒక 10 మంది యొక్క బైక్ రైడర్లు వాళ్ళని సమాచారం సేకరించి వాళ్ళని ఈరోజు ఒక 5 మందిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఆ అదుపులో తీసుకుని ఇలా చేయడం నేరము, ఇలా చేయకూడదు అనే వాళ్ళకు వార్న్ చేస్తూ అదే విధంగా వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇలా బైక్ మీద రైస్ చేస్తూ స్టంట్ చేసే వాళ్ళందరి మీద ప్రత్యేక నిఘా పెట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇలాంటి ఎవరు చేయకూడదని మీకు తెలియజేస్తున్నాం. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం సుగాలిమెట్టలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి చెల్లాబాబు పర్యటించారు. సైకిల్ యాత్ర ఘటన బాధితులను చెల్లాబాబు పాలాభిషేకంతో సన్మానించారు. వైసీపీ హయాంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా శ్రీకాకుళం నుంచి కుప్పంకు, శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నార్వ గ్రామ వాస్తవ్యులు రామకృష్ణ, సరిగ మహేష్, ఆదినారాయణ, సుందర 5 కార్యకర్తలు సైకిల్ యాత్రను చేపట్టారు. నాడు పొంగునూరు మండలం సుగాలిమిట్ట వద్ద టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి చెంగల్రావుపురం సూరి అవమానించారు. నాడు పొంగునూరులో అవమానపడ్డ టీడీపీ కార్యకర్తలను చెల్లాబాబు సన్మానించారు. జెండా ఊపి మహానాడుకు సైకిల్ యాత్రను చెల్లాబాబు ప్రారంభింపజేశారు. నాది శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం. నేను నారువ సర్పంచ్, ఎక్స్ సర్పంచ్ని. మేము బాబు గారు అరెస్టును ఖండిస్తూ సైకిల్ యాత్ర గత 2023 అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు ప్రారంభించడం జరిగినదండి. మా హెచ్ఆర్ల నియోజకవర్గ ఇన్ఛార్జి గారు అప్పుడు కళా వెంకటరావు గారు, అలాగే మా విజయనగరం ఎంపీ గారు కలిసి టప్పలనాయుడు గారు జెండా ఊపి మా సైకిల్ యాత్రను ప్రారంభించారండి. వారికి చాలా సంతోషం. రాష్ట్రమంతటా మేము అన్ని జిల్లాలు, 90 నియోజకవర్గాలు, అదే మాదిరిగా ఇంచుమించు 120, 130 వరకు శిబిరాలు కలుసుకుంటూ యాత్ర కొనసాగించామండి. నేరుగా ఎక్కడ కూడా మాకు ఇబ్బంది జరగలేదండి. ఇక్కడ మాత్రం వచ్చిన తర్వాత
టీ తాగడానికి రెస్ట్ ఇంకా తీసుకుంటున్నామండి. చెంగలపూరి సూర్యు వచ్చి మమ్మల్ని ఇంచుమించి 1-2 గంటలు చాలా ఇబ్బంది పెట్టారండి. ఈ జెండా కనిపిస్తే ఎక్కడికి అవుపించినా సరే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాను, మర్యాదగా తీసుకెళ్ళిపోయిన మేము తీయకపోయినా సరే ఆయన బలవంతంగా అసభ్యంగా ఒక మొరటోళ్ళకి ప్రవర్తించి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారండి. జెండాలు తీసి, కండువాలు తీసి, గొడ్లోడ తీసి చాలా నరకయాతం కాళ్ళతో తొక్కి చాలా అవమానపరిచారండి. భారతదేశంలో ఎక్కడ లేదండి ఇలా. మన ప్రజాస్వామ్యం దేశం మంది, కానీ ఇంతలాగా ఎక్కడ లేదండి. ఇటువంటి వాళ్ళ మీద అదే రోజు ఎస్సీ గారు, డిఎస్పీ గారు, ఎస్పీ గారు మరి పెద్దగా యాక్షన్ అనేది తీసుకోలేదండి. ఇప్పుడైనా సరే మా పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దీని మీద కఠినంగా, చాలా సీరియస్గా, చాలా స్ట్రాంగ్గా దీన్ని తీసుకుంటే పార్టీకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అర్ధరాత్రప్పుడు కూడా మహిళ వచ్చిన రోజులాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అప్పుడు మేము బాబు గారు అరెస్టును ఖండిస్తూ శ్రీకాకుళం నుండి బయలుదేరి 2వ తారీఖు గాంధీ జయంతి రోజు బయలుదేరి రాష్ట్రమంతటా ప్రతి నియోజకవర్గాలు కూడా, జిల్లాలు కూడా టచ్ చేసుకుంటూ, శిబిరాలు టచ్ చేసుకుంటూ ఎక్కడికక్కడికి ఆయన అరెస్టును ఖండిస్తూ మేము యాత్ర కొనసాగిస్తాను. కానీ ఎక్కడా మాకు ఇబ్బంది పెట్టలేదండి. ఇక్కడికి వచ్చి మేము విశ్రాంతి తీసుకొని టీ తాగుతున్నప్పుడు ఇదే ప్లేస్ దగ్గర పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనుచరులు వచ్చి మమ్మల్ని గుడ్డలు ఓడదీసి యాడ్ నుంచి వచ్చారో అక్కడికి వెళ్తారా తనమంతరం అనేసి చాలా ఇబ్బందికి గురి చేశారండి. అప్పుడు మన కార్యకర్తలు వచ్చి, వెంకటరెడ్డి గారు వచ్చి పావులో మాకు ఎదురయ్యి, అలాగే ఏబిఎన్, ఈటీవీ అన్ని ఛానళ్ళు కూడా వచ్చి మాకు ధైర్యం చెప్పి మిగతా యాత్ర కుప్పం వరకు కొనసాగించారండి. ప్రజల సౌకర్యార్థం మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాలు ఏర్పాటు చేయాలే కానీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉండకూడదని పులిచెర్ల మండలం ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కేంద్రమైన చిత్తూరు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక సందర్భంగా పులిచెర్ల మండలానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు, అఖిలపక్ష నాయకులు కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. సోమవారం జిల్లా కేంద్రమైన చిత్తూరు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక సందర్భంగా పులిచెర్ల మండలానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు, అఖిలపక్ష నాయకులు కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం చిత్తూరు కలెక్టర్కి మరోసారి సంతకాల సేకరణతో కూడిన అర్జీని కార్యాలయంలో సమర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు రామనాథ నాయుడు మాట్లాడుతూ పులిచెర్ల మండలాన్ని చిత్తూరు లేదా తిరుపతి జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గంలో పులిచెర్ల మండలం తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. పులిచెర్ల మండలాన్ని అన్నమయ్య జిల్లాలో కలపడం పైన ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో సమస్యను పరిష్కారం కోసం సీఎం చంద్రబాబు దృష్టికి, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. పులిచెర్ల మండలం చరిత్ర కలిగినటువంటి ప్రాంతమని, గతంలో చంద్రబాబు నాయుడు స్వంత గ్రామం ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో ఉండేదని అన్నారు. అలాంటిది జిల్లాల విభజన సమయంలో చిత్తూరు జిల్లాకు బదిలీ చేయడం జరిగిందని, ఇప్పుడు వారం రోజుల క్రితం చిత్తూరు కలెక్టరేట్ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్లో పులిచెర్ల మండలాన్ని అన్నమయ్య జిల్లాకు బదిలీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేయడంతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ స్థానిక నేతలను నిలదీస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం పులిచెర్ల మండల టీడీపీ నేతలు అందరూ ఏకమై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారని అన్నారు. చిత్తూరు జిల్లాలోనే పులిచెర్ల మండలాన్ని కొనసాగించాలని, లేదంటే తిరుపతి జిల్లాకు మార్చాలని నేతలందరూ కలెక్టర్ను కలిశారు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో తామంతా తమ అధినేత దృష్టికి సమస్య పరిష్కారం కోసం తీసుకువెళ్లామని అంటున్నారు. పులిచెర్ల మండలం తొలి నుండి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి కూడా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ రెవెన్యూ డివిజన్ తిరుపతిలో ఉండేది. దాన్ని ఈ మధ్య గవర్నమెంట్ వచ్చినప్పుడు చిత్తూరు డివిజన్కి మార్చారు పులిచెర్ల మండలాన్ని. అది చిత్తూరు తిరుపతి కేవలం 35-40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎందుకంటే చదువులకు కానీ, వ్యాపారాలు కానీ, జీవన ప్రమాణాలు అన్నీ కూడా చిత్తూరు తిరుపతి మాకు కన్వీనియంట్గా అలవాటైపోయింది. దాన్ని తీసి ఇప్పుడు మదనపల్లికి రాయచోటికి మారుస్తూ ఉంటే మాకు అన్ని ఇన్కన్వీనియంట్గా ఉంటుంది, కొత్తగా ఉంది, అసలు దూరం కూడా ఉంది. కాబట్టి ప్రజలకు కన్వీనియంట్గా ఉండే చూడాలి కానీ ప్రజలు ఏదో అధికారులకు, అనధికారులకు వాళ్ళ సౌలభ్యం కోసం దీన్ని మారిస్తే ప్రయోజనం లేదు. ప్రజల సౌలభ్యం కోసం, ప్రజలకు అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం కూడా పనిచేయాలా. ఈ పులిచెర్ల మండలాన్ని
తిరుపతి డివిజన్ కానీ లేదా చిత్తూరు డివిజన్ కానీ మారిస్తే మాకు కన్వీనియంట్గా మనం చేస్తాం. పులిచెర్ల మండలం గత 30-40 సంవత్సరాలుగా కూడా కొనసాగుతూ ఉంది. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి జిల్లాల పునర్విభజనలో పులిచెర్ల మండలాన్ని తిరుపతి రెవెన్యూ డివిజన్ నుంచి చిత్తూరు రెవెన్యూ డివిజన్కి మార్చడం జరిగింది. ఈ పులిచెర్ల రెవెన్యూ డివిజన్ని ఇప్పుడు కొత్తగా మొన్ననే ఒక 4 రోజుల క్రితము గెజిట్ విడుదల చేయడం జరిగింది చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు. మొదటగా 4-5 మండలాలను మాత్రమే వేసి పులిచెర్ల మండలాన్ని లేదు అనేసి అన్నారు. కానీ నిన్న మొన్న జరిగినటువంటి పత్రికలో పులిచెర్ల మండలాన్ని కూడా రాయచోటి జిల్లా కేంద్రంగా మదనపల్లి రెవెన్యూ డివిజన్కు మార్చడం జరిగింది. ఇది చాలా పులిచెర్ల మండలం ప్రజలందరికీ కూడా చాలా అసౌకర్యం. ఎందుకంటే 90 కిలోమీటర్లు దరిదాపుగా వస్తుంది మదనపల్లికి కానీ రాయచోటి జిల్లా కేంద్రానికి కానీ. ఏదైనా సమస్యలు పరిష్కరించుకోవడానికి కానీ ఉద్యోగ వ్యాపార అన్నిటికీ కూడా మాకు చాలా దూరం అవుతుంది. ప్రజల సౌకర్యార్థం తిరుపతి కానీ చిత్తూరు కానీ మాకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. 35 నుంచి 45 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఏ సమస్యనైనా పొద్దునే వచ్చి పరిష్కరించుకొని ఉద్యోగాలు చేసుకొని తిరిగి వాళ్ళ స్వగ్రామాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఈ పులిచెర్ల మండలాన్ని రాయచోటికి చేర్చడం అనేది చాలా అన్యాయం. ప్రజలందరూ కూడా అసౌకర్యానికి గురవుతారు. కాబట్టి కలెక్టర్ గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ సమస్యను పరిశీలించి మాకు తగు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. భవన ఇతర నిర్మాణ కార్మికుల చట్టం 1996 మరియు ఆంధ్రప్రదేశ్ నిబంధనలు 1999 ప్రకారం చిత్తూరు జిల్లాలో 31 మండలాల్లో ఈ రోజు వరకు వివిధ రకాల పెండింగ్ క్లెయిమ్లు చెల్లించనందువల్ల బాధిత కార్మిక కుటుంబాలు ఆందోళన చెందుతున్నారని, వెంటనే కార్మికులకు న్యాయం చేయాలని చిత్తూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో లేబర్ లాస్ కన్సల్టెన్సీ కార్యదర్శి చైతన్య జిల్లా రెవెన్యూ అధికారికి వినతి పత్రం సమర్పించారు. భవన ఇతర నిర్మాణ కార్మికుల చట్టం 1996 మరియు ఆంధ్రప్రదేశ్ నిబంధనలు 1999 ప్రకారం చిత్తూరు జిల్లాలోని 31 మండలాల్లో ఈ రోజు వరకు వివిధ రకాల పెండింగ్ క్లెయిమ్లు చెల్లించనందువల్ల బాధిత కార్మిక కుటుంబాలు ఆందోళన చెందుతున్నారని, వెంటనే కార్మికులకు న్యాయం చేయాలని చిత్తూరు కలెక్టరేట్ లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో లేబర్ లాస్ కన్సల్టెన్సీ కార్యదర్శి చైతన్య జిల్లా రెవెన్యూ అధికారికి వినతి పత్రం సమర్పించారు. చిత్తూరు మండలం పొంగునూరు, పులిచెర్ల, రొబ్బుచెర్ల, సోమల, ఐరాల, తవనంపల్లి మండలాల్లో సహజ మరణాలు, దహన సంస్కార ఖర్చులు, ప్రసూతి సహాయం, పెళ్లి బహుమతి పెండింగ్లో ఉన్నాయని, ఈ రోజు వరకు కార్మిక శాఖ అధికారులు క్లెయిమ్లు పరిష్కారం చేయలేదని, అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చైతన్య డిఆర్ఓకి విజ్ఞప్తి చేశారు. అక్కడే ఉన్న డిప్యూటీ లేబర్ కమిషనర్ ఓంకార్ని పిలిచి భవన నిర్మాణ కార్మికులు క్లెయిమ్లను పరిష్కారం చేయాలని కోరారు. చిత్తూరు జిల్లాలో భవన నిర్మాణ సంక్షేమ చట్టం ప్రకారంగా అనేక రకాల కార్మికులు భవన నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వానికి చలాన్ని కట్టి లేబర్ ఆఫీస్ ద్వారా గుర్తింపు కార్డు తీసుకున్నారు. కానీ ఇప్పటిదాకా జిల్లాలో రావాల్సిన క్లెయిమ్లు, ఉదాహరణకు ప్రమాదం జరిగితే ప్రమాద బీమా, చనిపోతే మట్టి ఖర్చుల డబ్బులు, ప్రసూతి సౌకర్యాలు ఇవన్నీ కూడా ఇవ్వలేదు. అందువల్ల ఈరోజు డిఆర్ఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. కార్మిక శాఖ అధికారి ఓంకార్ గారిని పిలిచి ఇవన్నీ సెటిల్ చేయాలని చెప్పారు. ఇప్పటికీ చిత్తూరు జిల్లాలో 36 మండలాల్లో మండలాల వారీగా ఎన్ని క్లెయిమ్లు పెండింగ్ ఉన్నాయని వివరాలు తెలుపలేదు. కాబట్టి తెలపాలనేసి లేబర్ లాస్ కన్సల్టెన్సీ సర్వీస్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. రెండవది, వీళ్ళు పనిచేసి తప్ప ఎలాంటి ఆదాయం లేని వాళ్ళు, వీళ్ళు ప్రభుత్వం చేసిన చట్ట ప్రకారంగా ఏదైతే సౌకర్యాలు ఉండాలో సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కార్మిక శాఖ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పేసి మండలాల వారీగా ఉన్న క్లెయిమ్స్ లిస్టుని మాకు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతాను. చైతన్య, కార్యదర్శి, లేబర్ లాస్ కన్సల్టెన్సీ సర్వీస్, చిత్తూరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యోగాంధ్ర క్యాంపెయిన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి యోగా పోటీలు. ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలి. పిలుపునిచ్చిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం. తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గా చేసుకుని చెడు వ్యసనాలకు, చెడు మార్గాలకు బానిసలుగా మారుతున్న వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన తిరుపతి జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.